హలో! వెల్కమ్ టు టెక్నికల్ క్లాసెస్ ఇన్ తెలుగు. చూడండి, మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేమంటే మనకి ఏ ఏ పోస్టులు ఎప్పుడెప్పుడు పడతాయి అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు చూడండి, ఇప్పుడు జనవరి టు మార్చ్ ఏఎల్పి ఎగ్జామ్స్ గురించి ఇవ్వడం జరిగింది. జనవరి టు మార్చ్ మనకు దేని గురించి ఇవ్వడం జరిగింది? ఏఎల్పి. అదే ఏప్రిల్ టు జూన్ వరకైతే ఏప్రిల్ టు జూన్ మధ్యలో మనకు టెక్నీషియన్ పోస్టులు అనేటివి పడతాయి అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్ మధ్యలో ఎన్టీపీసీ అంటే లెవెల్ 4, 5, 6 పోస్టులు, అంటే మనకు గూడ్స్ గార్డ్ అయినా స్టేషన్ మాస్టర్ అయినా ఆ పోస్టులు పడతాయని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీనియర్ క్లర్క్స్. అదే ఎన్టీపీసీలో మనకు లెవెల్ 2 అండ్ 3 కూడా పడతాయండి. లెవెల్ 2 అండ్ 3 అండర్ గ్రాడ్యుయేషన్ ఇది కూడా. అంటే ఇక్కడ వచ్చి మనకు జూనియర్ క్లర్క్స్ ఆ పోస్టులు పడడానికి అవకాశం ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్స్ జేఈ అండ్ ఎస్ఎస్సి అంటాం కదండి. సో ఆ పోస్టుల గురించి మనకు జూలై టు సెప్టెంబర్ మధ్యలోనే పడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్ సంబంధించి పోస్టులు కూడా జూలై టు సెప్టెంబర్ మధ్యలో రావడానికి అవకాశం ఉంది. ఓకేనండి. నెక్స్ట్ చూస్తే అక్టోబర్ టు నెక్స్ట్ చూడండి, మనకు అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో లెవెల్ 1 అండ్ మినిస్టర్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్. మనకు లెవెల్ 1 అంటే గ్రూప్ డి పోస్టులు. లెవెల్ 1 అనేది గ్రూప్ డి పోస్టులకు సంబంధించి రావడం జరిగింది. ఇది లెటర్ అనేది డేట్ ఎప్పుడు అయింది? 2/2/2024లో వచ్చింది. అంటే నిన్న వచ్చిందండి ఇది. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఒకటి గ్రహించాల్సినది ఏమిటి అంటే, ఇక్కడ మీకు రైల్వేకు సంబంధించి అన్ని కేటగిరీ పోస్టులు మనకు పడడానికి అవకాశం ఉంది ఈ ఇయర్‌లో. మీరు జస్ట్ ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేసి చదవాల్సి ఉంటుంది. ఇందులో ఏదో ఒక కేటగిరీలో, ప్రతి ఒక్కరు ఏదో ఒక కేటగిరీలో ఖచ్చితంగా జాబ్‌లో అయితే సెలెక్ట్ కావచ్చు. జస్ట్ మీ ప్రిపరేషన్‌ను కంటిన్యూగా చేస్తూ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా పెంచడం జరిగింది. 3 ఇయర్స్ అనేది పెంచడం జరిగింది. ఏఎల్‌పికి సంబంధించి 30 ఇయర్స్ ఉంటే దానిని 3 ఇయర్స్ పెంచి 33 ఇయర్స్‌కు జనరల్ కేటగిరీ వాళ్ళకు పెంచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయ్యి ఉంటారు ఎగ్జామ్స్ కోసం, అప్లై చేసుకోవడానికి. సో కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక పోస్ట్‌లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా అండి? అదేవిధంగా వన్స్ ఈ ఎగ్జామ్ ఈ షెడ్యూల్ అయిపోతే గిన నెక్స్ట్ 2025లో సేమ్ ఇలాగే రిపీట్ అవుతుందండి. 2024లో ఇలా ఉంది కదండీ. అగైన్ 2025లో సేమ్ ఇదే విధంగా రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి పోతే నెక్స్ట్ సారి ఇలా మనకు అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయండి. ప్రతి 3, 4 మంత్స్‌కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఒకవేళ వదిలినాడంటే ఖచ్చితంగా 3 మంత్స్‌కి ఒకసారి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక జాబ్‌లో సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. బాయ్. హావ్ ఎ నైస్ డే.